పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బొక్క మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు 99 రోజుల ప్రణాళికలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి గారు నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది ఇక్కడ కార్యక్రమాలు, ఏ విధంగా ఉన్నాయి? 6 గ్యారంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి సార్? ఇక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మేనిఫెస్టోలో పెట్టడము, అది అమలు చేయడంలో కాంగ్రెస్ చాలా ముందు చూపుతోటే 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. అందులో మహిళలకు ఫ్రీ బస్సు, గత గవర్నమెంట్ రేషన్ కార్డు కొత్తది ఇయ్యలేదు, మళ్ళా కోడళ్ళు వచ్చినా చిన్నపిల్లలు వచ్చి పుట్టి పెద్దగైనా వాళ్ళని కూడా ఎక్కించుకోలేదు. మన గవర్నమెంట్ ఆ దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డులు పేర్లు ఎక్కించుకోవడం కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరిగింది. బస్సు ఫ్రీ, గ్యాసు, సన్న బియ్యం, ఈ 6 గ్యారెంటీలు మనకు రైతు అది రుణమాఫీ, ఇది 6 గ్యారెంటీలలో అన్నీ కరెక్ట్ సక్సెస్గా గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఇలా ప్రజల ఆదరణ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా ఉంది. గత గవర్నమెంట్ మనకు రేషన్ కార్డు కానీ ఈ ఫ్రీ బస్సులు కానీ ఇవ్వలేదు. ఏమున్నా ఆ గవర్నమెంట్ ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మెయిన్, ఇప్పుడు మా ఊరికి 22 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 18 ఇండ్లు వాళ్ళు గృహప్రవేశం అయినాయి. ఒక 4 ఇండ్లు మాత్రమే వెంకటగిరిలో వచ్చినాయి. ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే లోకల్ లీడర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకోరు తప్ప కింది స్థాయి అట్టడుగు వర్గాల నుంచి ఉన్న ప్రజలకు ఏ మాత్రం సాయం చేయలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం చక్కగా ఇది దృష్టిలో పెట్టుకుని అందరికీ గవర్నమెంట్ ఇస్తున్న 6 స్కీమ్లు అందరికీ ఎవరైతే నిరుపేదలు వాళ్ళకే అందేటట్టు ప్లాన్ చేసి కరెక్ట్ ఇవ్వడం వల్ల ఈ గవర్నమెంట్ చాలా సక్సెస్ అయిందని మా దృష్టిలో మా ప్రజలు కానీ మా ఊళ్ళో అందరం మేమైతే ఇది చాలా చక్కటి ప్రోగ్రాం అని చెప్పి మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకోటి 99 రోజుల ప్రజాపాలనలో కూడా పారిశుద్ధ్యము, మళ్ళీ లైట్లు, ఏ ప్రోగ్రాం రోజు నిత్యం 99 రోజుల ప్రోగ్రాం ఏదో ఒకటి మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే ఈ పెట్టడం కారణం ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయ్యి ఏం పనులు చేసినాం, పనులు అన్నీ ప్రజలకు అంతున్నాయా అంతలేవా అని గవర్నమెంట్ అధికారులే వచ్చి ఊర్లలోకి వచ్చి ప్రజలను అడిగి తెలుసుకొని అందిన ప్రోగ్రాంలు అందకుండా ఎవరికి అందలేవో తెలుసుకొని చేయడం కోసమే 99 రోజుల ప్రణాళిక అని మన గవర్నమెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఆఫీసర్లనే ఊర్లలోకి వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఆ డిపార్ట్మెంట్ల పనులు ఎట్లా అవుతున్నాయి అనేది తెలుసుకొని ఒకవేళ అటు ఇటు ఏదన్నా పనులు కాకుండా కూడా తెలుసుకొని చేయడానికే ఈ 99 రోజుల ప్రణాళిక ఈ గవర్నమెంట్ పెట్టి చాలా అందరికీ అందుబాటులో సక్సెస్. ఏదన్నా రాలేదు అంటే అది నిలదీసి వచ్చే అధికారులనే ఊర్లనే అడిగి నిలదీసి ఆ పనులు చేయించుకునే మనకు ఆ బాధ్యత గవర్నమెంట్ మనకు కల్పించింది. అది ఊర్ల పండు కూడా ప్రతి ఒక్క ఓటర్లు కూడా జనాలు కూడా దాన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారు. అది ఏదున్నా మన భూ సమస్యలు కానీ, ఒకవేళ రేషన్ కార్డు సమస్య కానీ, ఫ్రీ కరెంటు రానుళ్ళు కానీ, ఇవన్నీ ఏ ప్రోగ్రాం రాకుండా ఆ డిపార్ట్మెంట్లో నిలదీసి చక్కగా పనులు చేయించుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా సార్? పోచంపల్లి మండలం నూతనంగా ఏర్పడ్డది. మొన్నటి వరకు కూడా నూతనంగా మా మండలం ఏర్పడలేదండి. మండలం ఏర్పడ్డప్పుడే మా మండలం ఏర్పడ్డది. అయితే అది డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు మా మండలం ఏర్పడిందంటే అన్నీ మన జిల్లాలో తర్వాత మండలాలు ఎప్పుడైతే అయినాయో మా మండలం అప్పుడే ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడేది ఏం కాదు. మా మండలం మా నియోజకవర్గంలో 4 మండలాలు. 4 మండలాల్లో మాది పోచంపల్లి మండలం మాదొకటి. మా మండలానికి ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు అడిగితే అప్పుడు అందుబాటులోకి ప్రతి ఊరు ఏ సమస్యలు వచ్చినా వచ్చి ప్రతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా ఒక్క గ్రామ పంచాయతీకే దాదాపు 1,20,00,000 రూపాయలు ఈ 2 సంవత్సరాలనే మా ఎమ్మెల్యే గారు మాకు నిధులు ఇప్పించి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మేము వేసుకోవడం జరిగింది. అలా ప్రతి ఊరు అంటే దాదాపు మా 23 ఊర్లు ఉంటాయి. మున్సిపాలిటీ పోను మా 18 ఊర్లు ఉంటాయి. మున్సిపాలిటీ కూడా దాదాపు 12 కోట్ల 13 కోట్ల మొన్న అప్రాక్సిమేట్ చెప్పిండు సారు.
అట్లా దాదాపు ఒక 25-30 కోట్ల రూపాయలు మా మండలానికి మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మాకు చాలా ప్రోగ్రాంలు మనం చేసుకోవాల్సిన పనులు అడగడం జరిగింది. ఇంకా ఇస్తాందుకు ఎమ్మెల్యే గారు మాట కూడా ఇచ్చిండు. మాకు ఏ సమస్య వచ్చినా మేము చిన్నదాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారిని ఇట్లా ఫోన్ చేస్తే కూడా మాకు రెస్పాండ్ అయ్యి ఎమ్మడే తన రాకుండా తన మనసులో తోలైనా మా సమస్యలు పరిష్కరిస్తాడు. కంపల్సరీ అందుబాటులో ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. సార్ గత పాలకులు ఎట్లాంటి అభివృద్ధి చేశారు? ఇక్కడ పైలశేఖర్ రెడ్డి గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? పైలశేఖర్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేసిండు, చేయలేదని కాదు, చేసిండు. కానీ వాళ్ళు వచ్చే నిధులు చేసినది చారణ అయితే ఆడాన తెచ్చి చారణ చేసి చారణ మిగిలించుకుని ఎంకేసుకున్న బాపతులు ఉన్నాయి. అది ఎవరు చేసుకురు అంటే ఆ పని చేయాలంటే ఫస్ట్ మన మండల నాయకులు కావాలి. ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మండల నాయకులు చెప్పేది. మండల నాయకులు ఏం చేసేది, మన ఊళ్ళో సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇది చేసుకోపోరా అన్న ఉద్దేశంతో ఆయన ఎంత ఇవ్వాలో గంతే ఇచ్చేది. వచ్చే ఫండ్స్ ఎంత ఇస్తుందని ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వీళ్ళు మనకు లోకల్ లీడర్లు మండల నాయకులు మాకు ఒకరు చెప్పక మొత్తం వ్యవస్థ కుంటుపడేది. డెవలప్ అయింది కాలేదని, కానీ అనుకున్న నిధులు వచ్చిన నిధులు మనకు రిలీజ్ అయినంత నిధులు మన ఊర్లలోకి రాలేకపోయినాయి. ఎందుకంటే ఎవరి కాళ్ళే దాని పెత్తనం ఒకరిది కాకుండా ఉండే, ఎవరి కాళ్ళే చదువుకొని పని చేసుకొని కమిషన్లకు ఎవరి కమిషన్లు అనేది తీసుకోరు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్లో కమిషన్లు అనేది లేదు. నువ్వు పని చేస్తున్నావా, కాంట్రాక్ట్ పడుతున్నావా, అదే నీ బిల్లే నువ్వు తీసుకో, నాణ్యత ప్రకారంగా పనిచేసి నువ్వు బిల్లు తీసుకో అన్నట్టుగా ఇప్పుడు ఉంది. అప్పుడేమో వ్యవస్థ ఎమ్మెల్యే గారి నుంచి వస్తే మండల పార్టీ లీడర్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర రావాలి. ఈ సర్పంచులు ఎమ్మెల్యే దగ్గర పోకుండా ఎంపీటీసీ అయినా మన ఎంపీపీ గారుల దగ్గరికి పోయి అది ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా చూసుకొని వీళ్ళకి ఏదైనా వస్తే ఆ మిగతాది ఉన్న దాంతో పనులు చేసేది. అది అనుకున్న విధంగా మనకు ఇస్తున్న ఫండ్స్ అంతా వచ్చి అభివృద్ధి అయితే కాలేదు. అభివృద్ధి అయింది కానీ మనకి ఇచ్చినంత డబ్బు అభివృద్ధి కాలేదు. ఖర్చు ఎక్కువ, చేసింది తక్కువ. ఇక్కడ చాలామంది రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరిగింది? మీ ఊర్లో కూడా అట్లాంటి బాధితులు ఉన్నారు, వాళ్ళకేం చెప్తారు? మా ఊళ్ళో రైతు రుణమాఫీ కావడం వల్ల ఎక్కువ మెయిన్ కెనరా బ్యాంకు వారి తప్పిదాల వల్ల ఎక్కువ జరిగింది. వాళ్ళు అకౌంట్ నెంబర్, ఖాతా నెంబర్ మార్చారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కట్టుకొని అదే ఖాతా నెంబర్ గవర్నమెంట్కి ఏదైతే మనం ఖాతా నెంబర్లు ఇవ్వన్నప్పుడు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మా దగ్గర మన ఎప్పుడైతే లోన్లు కట్టించుకుర్రో అప్పుడు అదే పాత ఖాతా నెంబర్ ఉంటే గవర్నమెంట్కి ఇచ్చిన ఖాతా నెంబర్ ఉంటే మాకు మాపేది. వీళ్ళు మాకు ఖాతా నెంబర్ మార్చారు. ఖాతా నెంబర్ మార్చడం వల్ల అది మళ్ళీ ఆన్లైన్లో పోయినప్పుడు ఈ ఖాతా నెంబర్ చూపించలేకపోయింది. మేము అప్పున్నాడు చూపించలేకపోయి దాదాపు 180 మంది కెనరా బ్యాంకు బాధితులే ఉన్నారు. అది తప్పిదల జరిగింది, మా తప్పు అని కెనరా బ్యాంకు ఒప్పుకున్నారు. ఆఫీసర్లు వచ్చి అడిగితే వాళ్ళు మళ్ళీ లిస్ట్ పంపినారు, మాకు రాలేదు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా వరకు అయితే అన్నది కూడా మా ఊళ్ళో ఒక 10 మంది దాకా ఉంటారు. వాళ్ళకు కూడా కాలేదు. వాళ్ళకు కూడా సేమ్ ఇట్లనే బ్యాంకుల తప్పిదాల వల్ల జరిగింది. అది కడమలకు మాత్రం క్లియర్గా అయింది. సార్ విద్యా వైద్యం ఎట్లుంది సార్ ఇంకా గ్రామంలో? విద్యా వరకు అయితే మా ఊళ్ళో అంతా ఆర్థికంగా ఉన్న ఊరు. ఇక్కడనైతే ఎవరు చిన్నపిల్లలు అంతా హైదరాబాద్నే సెట్ అయిపోయారు. ఇక్కడ ఏమున్నా మధ్య ఏజ్ వాళ్ళే ఉంటారు, 50-55 ఏళ్ళలో ఉంటారు. చిన్నపిల్లలు తక్కువ ఉన్న ఒక 10 మంది 11 మంది చిన్నపిల్లలు ఎవరు. అమ్మ ఆదర్శ పాఠశాల కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 8,50,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేము కలరు, లైట్లు, కరెంటు, ఫ్యాన్లు, బాత్రూమ్లు అన్నీ కట్టుకోవడం జరిగింది. అయినా మా దగ్గర పిల్లలు ఇంటింటికి తిరిగినా కూడా అదే 10-11 మందే ఉన్నారు. గవర్నమెంట్ అంత చక్కటి ప్రోగ్రాం చేసి 2 టీచర్లను పెట్టి నెలకు 1,20,000 రూపాయల జీతాలు ఇస్తుంటే కూడా మన పిల్లల్ని మనం తోడలేక ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు పడి ఈ గవర్నమెంట్ స్కూల్ని తోడలేకపోతున్నారు. తోలితే మాత్రం చక్కగా ఉంటుంది. 2 గవర్నమెంట్ టీచర్లే ఉన్నారు. వాళ్ళ ఆ 11 మందికే ఇప్పుడైతే విద్య చెప్పడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేశారా సార్? రైతులు ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? చాలామంది ఎవరి భూములలో వాళ్ళే వడ్లు ఆరబోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాది శివారెడ్డిగూడెం ఉమ్మడి నల్గొండ జిల్లాకే మాది పాడి ఎక్కువగా ఉండే ఊరు. మా మండలంలోకి వచ్చేసరికి కూడా మాదే పెద్దది. దాదాపు 2 లక్షల బస్తాల వడ్లు ఇక్కడ కాంటలు జరుగుతాయి. అయితే మాకు గతంలో 20 సంవత్సరాల క్రితం మాకు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది ఉండి కొన్ని రోజులు చౌటుప్పలకు పోయి మార్కెట్లో పోసుకున్నాం, కొన్ని రోజులు భువనగిరిలో పోసుకున్నాం, కొన్ని రోజులు బీబీనార్లో పోసినాం, కొన్ని రోజులు పోచంపల్లిలో పోసినాం. అట్లా కాలక్రమేణా మాకు పాడి పెరిగినా కొద్దిగా మాకు స్థలం సరిపోక ఊర్లో పడిపోతే అందరూ మా ఊర్లలోకి రావద్దనడం వల్ల మేము
అప్పుడు కొత్తగా ఐకేపీ సెంటర్లో స్టార్ట్ అవుతున్నాయి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయి కలిసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు కొత్తగా ఐకేపీ సెంటర్ అప్పుడు స్టార్ట్ చేసినాం. అప్పుడు మాకు సొంత స్థలం లేదు ఊరుకు, మాకు గవర్నమెంట్ స్థలాలు లేవు ఈ ఊళ్ళే. మేము లీజుకు తీసుకొని ఒడ్లు పోసి ఒక 4 సంవత్సరాల తర్వాత మేము ఊరంతా సమిష్టిగా ఆలోచన చేసి ఒక 100 రూపాయలు అమ్మిన రైతు అందులోకెళ్ళి ఒక 5 రూపాయలు ఇవ్వాలి ఊరుకు అని చెప్పి అట్లా తీర్మానం చేసుకొని ఒక 15 లక్షలు రైతుల ద్వారా మేము డబ్బులు జమ చేసుకున్నాం. అప్పటికే ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మాకు గవర్నమెంట్ ఇచ్చే బోనస్ అంటే మహిళా సంఘాలకు వచ్చే కమిషన్ ఒక 15 లక్షలు అందులోకెళ్ళి డ్రా చేసి ఒక 5 ఎకరాల భూమి కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఐకేపీ సెంటరు మహిళా సమభావన సంఘాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం. మళ్ళా తర్వాత అది కూడా స్థలం సరిపోక మళ్ళీ రైతుల దగ్గర మళ్ళీ కొంత డబ్బులు చేసి మళ్ళీ ఐకేపీ సెంటర్లో మళ్ళీ కొన్ని డబ్బులు కమిషన్లకి వెళ్ళి తీసి మళ్ళీ ఒక 3 ఎకరాలు కొనుక్కున్నాం. అది కూడా ఐకేపీ సమభావన సంఘాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం. 8 ఎకరాల స్థలం సరిపోక ఇబ్బందుల పాలై వర్షాలు పడి స్థలాలు ఆరబెట్టుకోవడానికి స్థలం సరిపోక అక్కడక్కడ రైతులకు స్థలాలు ఉన్నోళ్ళు రోడ్ల పొంటి కానీ సొంతం బావుల కాడ కళ్ళాల కాడ పోసుకోవడం జరుగుతుంది. అయినా ఇంకా స్థలం సరిపోతుందని ఇప్పుడు ఇప్పుడు 3 నెలల ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఊరంతా ఆలోచన చేసి మార్కెట్ చేసుకోవాలన్న ఆలోచనతో మేము ఇంకొక 3 ఎకరాల గవర్నమెంట్ కలెక్టర్ ఆర్డర్ తీసుకొని ఒక 3 ఎకరాల గవర్నమెంట్ స్థలం మా ఊరు చివరకు అంటే దాదాపు సూరపల్లి ధర్మారెడ్డిపల్లి బార్డర్ దగ్గర మాకు ఒక ఏన ఉండే దాన్ని ఒక 3 ఎకరాలు మా ఊరు రైతులము గ్రామ సర్పంచ్ అంటే నా ఆర్థిక సహాయంతో ఒక 3 ఎకరాల భూమి సదను చేసుకొని ఇప్పుడు కొత్తగా మార్కెట్ దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పంట సీజన్కి వచ్చేసరికి మన ఎమ్మెల్యే గారికి మొన్న అవమానం ఇచ్చినాం, కొత్త మార్కెట్ ఓపెన్ చేయాలి సార్, మేము అందరం కలిసి సమస్యగా మళ్ళీ ఒక 3 ఎకరాలు చేసుకున్నాం, దీన్ని ఓపెన్ చేయాలని పట్టుబడితే ఊరుకు 2 కిలోమీటర్ల దూరం ఉన్న మట్టి బాటలైనా వచ్చి ఎమ్మెల్యే గారితో అది ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని తీసుకుపోవడం కారణం కూడా ఎందుకు అంత దూరం అంటే దానికి రోడ్డు మార్గం కరెక్ట్ లేదు సార్, మాకు ఇది రోడ్ వేయాలి, మీరు ఏదేమన్నా చేయండి సార్, ఇది రోడ్ వేస్తే బాగుంటుందని చెప్పి అది దృష్టిలో తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఆ మార్కెట్ తీసుకుపోయి ఓపెన్ చేసినాం. ఇప్పుడు మా దగ్గర 3 సెంటర్లు నడుస్తున్నాయి. అంటే ఐకేపీ 2 స్థలాల పిఎస్సిసి ఒక ప్లేస్లో కొనుగోలు చేస్తున్నాం. అంటే 3 సెంటర్లు దాదాపు సబ్ సెంటరు 2 సెంటర్లు 3 సెంటర్లలో కొనుగోలు చేస్తున్నాం. సార్ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు ఎంత మేరకు పూర్తి చేశారు సార్ మీరు వచ్చిన తర్వాత? మేము దాదాపు గత గవర్నమెంట్ 70-75% అంత ముందుకున్న గవర్నమెంట్లు 2-3 టర్మ్లలో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము వచ్చినాక 20% చేసినాం. ఇంకొక 5% మాకు ఖాళీ ఉంది. సీసీ రోడ్లు డ్రైనేజీ అయినా సీసీ రోడ్లు అయినా ఒక 5% ఖాళీ ఉంది. 100కి 100 మాది కంప్లీట్ అయినట్టే, ఒక 5% మాత్రం మిగిలి ఉంది. ఓకే సార్, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలకి లైబ్రరీ వ్యవస్థ ఏమన్నా అందుబాటులోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయి సార్? లైబ్రరీ ఇస్తే బాగానే ఉంటుంది. మాకు స్కూల్ బిల్డింగ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి, కానీ లైబ్రరీ అయితే ఇప్పుడు మాకు లేవు. లైబ్రరీ ఇస్తే కూడా పిల్లలు ఉన్నారు, ఊళ్ళే చదువుకుంటాను కూడా ఉన్నారు, కానీ అది కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి అడిగినాం. సరే చూద్దాం, చెప్దాం, చేద్దాం అన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. సరే, ఈ గ్రామ భద్రత కొరకై ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా సార్? మా గ్రామ భద్రత మేము వచ్చిన తర్వాతనే ఒక దాతని పట్టుకొని ఒక 4 కెమెరాలు ఒక దగ్గర పెట్టించినాం. ఒక దాత పేరు వారాల జంగారెడ్డి, ఒక దాత పేరు వారాల ప్రభాకర్ రెడ్డి, ఒక 8 కెమెరాలు మేము మా రోడ్డు అంటే పోచంపల్లి టు ఇంద్రాల పోయే తోవలకు అక్కడక్కడ మెయిన్ సెంటర్లలో 8 కెమెరాలు పెట్టించినాం. సార్, ఇక్కడున్న పాలకవర్గ సభ్యులు అంటే వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారి సహకారం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పాలక మండలి వచ్చేసరికి ఇక్కడ పార్టీ బేసిక్ ఉండదండి మా ఊర్లో. మేమంతా సమిష్టిగానే ఊరు అభివృద్ధి కోసమే పాటలు పాడతాం. ఏ పార్టీ అయినా ఆ రోజు వరకే, ఆ తర్వాత మేమందరం ఏక అభిప్రాయంతో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది పాస్ చేయాలన్నా, ఏ బిల్లు పెట్టుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా మేము ఏకాభిప్రాయం ఉంటుంది. పార్టీ ఫీలింగ్ మాకు మా ఊర్లో మాత్రం ఎప్పటి నుంచి కూడా ఇప్పుడు లేదు, ఎప్పటి నుంచి కూడా లేదు. ఏ పార్టీ సర్పంచ్ వచ్చినా కడమలు వాళ్ళకి సహకరిస్తాం, ఇంకో పార్టీ సర్పంచ్ వచ్చినా మేము అందరూ సహకరించుకొని కలుపుకునే పని చేసుకుంటాం. ఉప సర్పంచ్ అయినా సర్పంచ్లైనా ఇప్పుడు లేకపోతే మాకు పార్టీ ఫీలింగ్ ఏ మాత్రం తేడా లేవు. మేము అంతా కలిసి ఊరు అభివృద్ధి కోసమే పనులు చేసుకుంటాం. సార్, ఇక్కడ 100 రోజుల పనిలో కొంతమంది పేర్లు ఎక్కలేదు, వాళ్ళ ఫేస్ అవపడట్లేదు అని అవకతవకలు జరిగింది. ఇక్కడ 100 రోజుల పనిలో ఫేస్ వాళ్ళు పొద్దున పనికి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకుంటారు,
మళ్ళా సాయంత్రం పని అయిపోయిన తర్వాత మళ్ళా ఫోటోలు వేసుకుంటారు. ఈ ఆన్లైన్ ప్రాబ్లం వల్ల ఊర్లో ఎక్కడ సిగ్నల్ వస్తలేదు, మాకు టవర్ దగ్గర లేక అక్కడ ఊరు కొనకు చివరికి పోయి ఒకరోజు తీస్తారు, ఆడ రాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంద్రాల సైడ్ పోయి ఒకసారి, అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మొత్తమే స్కానింగ్ తీసుకోవట్లేదు. మరి ఎందుకు అది సిస్టమ్ పాల్టా లేకపోతే ఈ టవర్ పాల్టా అర్థం కాదు. అంటే పని చేయించుకొని తప్పు కాదు, పనికి పోయేటోళ్ళ తప్పులేం కాదు, ఇది అంతా ఆన్లైన్ సిస్టమ్ అవడం వల్ల తీసుకోలేకపోతుంది. ఒకరోజు పని చేయడానికి పోతారు, ఆన్లైన్ తీసుకోకపోతే ఇంటికే వస్తారు తప్ప ఆన్లైన్లో అలా ఫేస్ తీసుకొని అలా ఓకే చెప్తలేదు సిస్టమ్, చెప్పకపోతే వాళ్ళు ఇంటికే వస్తారు. రోజు 2, 3, 4 అట్లా జరుగుతుంది. అది మరి సిస్టమ్ తప్ప లేకపోతే ఆన్లైన్ సిగ్నల్ సరిగా రాకపోవడం అనేది ఇంకా వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. సార్, ఇక్కడ బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్? మేము 15 రోజుల ముందు గ్రామ సభ పెట్టుకున్నాం. గ్రామ సభలో మాకు ఉపాధ్యాయుడు కూడా, ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చిండు. దాంట్లో ఆయన కూడా మాకు ముందు ప్రస్తావన పెట్టిండు. రేపు స్కూల్ స్టార్ట్ కాక ముందుకు 10 రోజుల ముందు బడిపాట కార్యక్రమంలో పాలకవర్గం అందరం కలిసి ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్నే చేర్చాలనే ఒక నిర్ణయం అయితే మేము గ్రామ పంచాయతీలో రాసుకున్నాం. అందరం పాలక మండలి 10 మంది ఇళ్ళ పండు తిరగాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. సరే, మా నిర్ణయం మేము మా పని మేము చేస్తే ఎంతమంది జామ అవుతారు, ఎంతమంది పిల్లలు వస్తారు అనేది వచ్చినాక చెప్తాం. సార్, ఇక్కడ కొంతమంది భూముల దగ్గరికి వెళ్ళే డొంకలు రిపేర్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సార్, అవి ఏమన్నా ఉంటాయి సార్? ఇక బాటలు అనేది అది ఓన్ బావలకాడికి పోయే బాటలు. ఇంకోటి మాకు ఇప్పుడు రాణింగపల్లి పోయే బాట గత గవర్నమెంట్ 2.5 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ చేసి నిధులు లేవని 1.5 వేసి కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. ఇంకా కూడా రోడ్డు అట్లే ఉంది. ఇక్కడ చిన్న మూసి మీద బ్రిడ్జి శాంక్షన్ అయింది. అదే ఆ కాంట్రాక్ట్ కూడా ఎప్పుడు నాకు బిల్లు వచ్చినాకనే చేస్తా, బిల్లు వచ్చిన ఇప్పుడు 4 సంవత్సరాలు. ఆ గవర్నమెంట్ 2 ఏళ్ళు చేసింది, ఏ గవర్నమెంట్ 2 ఏళ్ళు చేస్తుంది. ఇంకా 2 పిల్లర్లు లేవడానికే ఉంది. 7 పిల్లర్లు 4 లేచినాయి, 4కి స్లాబ్లు పడాయి. ఇంకా 2 పిల్లర్లు లేవాలి, దానికి ఇంకా స్లాబ్ పడాలి, అది కూడా ఉంది. ఇక డొంక బాటలు అంటే బౌలకాడ పోయే బాటలకు మట్టి వర్షాలు పడ్డప్పుడు ప్రాబ్లం అయితే ఎవరికైనా ఉంటుంది. అది ఇక అది కూడా మేము ఎమ్మెల్యే గారిని ఇటాచి ఇస్తానడు ఒకసారి అడిగితే చిన్న డొంక బాటలో మట్టి పోసుకోమన్నాడు. పోసుకునే ఆలోచనలో ఉన్నాం. మట్టి కూడా దొరుకుతలేదు కాబట్టి విషయాలు పోసినాక ఎన్నో ఒకదాన్ని మడెత్తాలి. సార్, ఇక్కడ కొంతమంది యువత మొత్తం ఫోన్ బెట్టింగ్లకు కానీ తర్వాత మద్యానికి బానిసలు అవుతున్నారని తెలుసు సార్ అక్కడక్కడ. అట్లాంటి వాళ్ళకు తల్లిదండ్రులకు పోలీసుల ద్వారా ఏమన్నా మీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేయడం జరిగిందా సార్? ఇప్పటి వరకు అయితే మా తాన బిట్టింగ్లు పేకాటలు అనేది అయితే మా ఊర్లో లేదు. మా ఊర్లో అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారు, ఏ ఓడు ఖాళీగా ఉండడు. అలాంటిది అయితే మా దగ్గర తాగుడు, ఈ జూదమాడు అయితే మా దగ్గర లేదు. మేము ఇంతవరకు పోలీస్ స్టేషన్లో మాకు కంప్లైంట్ లేదు. మాకు అటువంటి సమస్యలు అయితే ఇంకా ఎదురు కాలేదు సార్. ఎదురైతే మేము ముందే పోలీస్ స్టేషన్లకు ముందే ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. అలాంటిది అయితే మా దగ్గర లేదు. ఓకే సార్, ఇక్కడ మీకు 5 ఏళ్ళు ఈ ప్రజల ఒక బాధ్యతను మీ చేతిలో పెట్టారు సార్. ఎట్లా ఉంది మీ ప్రణాళిక, ఏముండబోతుంది ఈ గ్రామం కోసం, ఈ ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇంకా మీకు 5 ఏళ్ళ టైం ఉంది కాబట్టి. ప్రజలు నన్ను నమ్ముకొని నన్ను ఏకగ్రీవంగా సర్పంచం చేయడం నాకు చాలా సంతోషకరం. నేను వాళ్ళ నమ్మకాన్ని నేను ఏమాత్రం బొమ్ము చేయను. నాకు ప్రధానమైన సమస్య రైతులకు మార్కెట్ అండ్ మార్కెటింగ్ అంటే కొనుగోలు చేయడం, దాంట్లో జాబితా జరగకుండా కరెక్ట్ టైంలో రైతుల ఒడ్లు అమ్మిపియడం. మాకు రైతులకు మార్కెట్ స్థలం సరిపోకూడదు సమస్య, అది ఒకటి పెద్దది. ఇంకా తర్వాత రేషన్ కార్డులు, అది పింఛన్లు, ఇటువంటి సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు ఏదొచ్చినా మాకు సమిష్టిగా గ్రామ సభలనే తీర్మానం చేసుకొని మేము అందరి నిర్ణయం ప్రకారమే పని చేసుకుంటాం. ఇంత ముందుకైనా అట్లనే ఉంది, ఇప్పుడైనా అట్లనే ఉంటుంది. అటువంటి విషయాల్లో ఏదున్నా నేను 10 మంది కూర్చోబెట్టి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి అందరు ఏకీభవించినటువంటి పనికే చేసి అందరితోటి ముందుకు పోతాం. సార్, ఇక్కడ కుక్కలు, కోతుల బెడతలు అట్లాంటి వాటిని మీరు ఏ విధంగా నివారించారు? సార్, మాకు కోతుల బెడత చాలా ఉంది. అది పట్టియాలి, ఊరు ఇంటికి 500, 1000 వేసుకున్నా పట్టియమంటారు. ఇంకా అది పట్టిస్తాడు, ఎవడు ఉంటాడో ఎక్కడో పట్టియాలన్నా వద్దా అనేది ఆలోచన. పట్టిస్తే ఇదివరకు ఈ ఊరు తీసుకుపోయి ఆవులు తీసి పెడతారు, ఆవులు తీసి పెడతారు అని 2-3 సార్లు ఇది వార్తలు వచ్చినాయి. ఇంకా కోతులు పట్టించే ఆలోచన అయితే మేము జనాలు అంటారు కానీ మేము అది ఇంకా ఆలోచన తీసుకోలేదు సార్. కుక్కల బెడత చాలా ఉంది, కానీ కుక్కలు చంపితే కేసు అయిద్దని మేము వచ్చిన కొత్తనే 2-3 సర్పంచులు సస్పెండ్ అయ్యారు ఐబీఆర్ సైడ్ అని వార్తలు వచ్చిన సరికి మా ఊళ్ళో కుక్కలు చంపాలన్న ఆలోచన కూడా ఉంటే ఇట్లా సస్పెండ్ అవుతారు వద్దు అనే ఆలోచనతో మేము అట్లా ఆపేసినాం. ఇప్పుడైతే 2 బెడదలు మాకు మెయిన్ సమస్య అదే ఉంది, కోతులు, కుక్కలు.
కోతుల సమస్య చాలా పెద్దది, కుక్కల సమస్య కొద్దిగా తక్కువ. రెండు సమస్యలు ఉన్నాయి సార్. ఇళ్ళకి పోవాలంటే భయపడుతుంది జనాలు. ఇప్పటికీ 3-4 కోతులు కరవడం జరిగింది. వాళ్ళకి టీకాలు వేయించుకొచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్. కోతులు అయితే అటాక్ చేస్తున్నాయి సార్. ఇప్పుడు డోర్ తీస్తే ఎప్పుడు ఇంట్లోకి వచ్చి మనుషులను నడుస్తాయి అన్న భయం అయితే చాలా ఉంది. కోతుల సమస్య చాలా పెద్దగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు సార్? ఎమ్మెల్యే గారు దృష్టికి ఏం తీసుకుపోలేదు సార్. ఇంకా మేమే అన్ని ఊర్లలో పట్టిస్తారు, ఆ ఊళ్ళో పట్టించారు, ఊళ్ళో పట్టించారు, తీసుకుపోతున్నారు. అంటే మళ్ళీ పట్టించిన వాళ్ళ మా జనం ఏమంటే పట్టించినాక తీసుకుపోయి కొత్తగూడెం కూడా లిస్ట్ పెడతారు, లేకపోతే చిన్న బాగా లిస్ట్ పెడతారు, మళ్ళీ ఇటే వస్తున్నాయి. దీన్ని నివారణ ఎట్లా అనేది ఆలోచన చేయాలన్న ఆలోచన గ్రామ సభలో కూడా తీర్మానం రాసుకున్నాం, కోతలు పట్టియాలని రాసుకున్నాం, కానీ ఇంకా అది అమలు అయితే చేయలేదు సార్. ఇప్పుడు ఈ ఎండాకాలం మే నెల సార్, మంచినీటి వసతులు ఎట్లా అందుతున్నాయి ఆ గ్రామంలో? మా దానం మంచినీటి వసతులు అంటే 2 ఫిల్టర్లు ఉన్నాయి మా దగ్గర. ఒకటి అనిల్ కుమార్ రెడ్డి సార్ ఇప్పించిన, ఒకటి పైలేశేఖర్ రెడ్డి ఇప్పించిన, అది కంటిన్యూ నడుస్తూనే ఉంది. 2 తాగునీటి సమస్య అయితే మాకేం లేదు ఇప్పుడు వరకు. అయితే మంచినీళ్ళు అయినా బాగాలేదు, వేరే ఏ నీళ్ళు, మా గోదావరి నీళ్ళు కూడా 70 క్యూబిక్లు వస్తున్నాయి మాకు వాటర్. ఆ నీళ్ళైనా వస్తున్నాయి మాకు, మోటార్తో నీళ్ళ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఈ ప్రజలకు ఏం చెప్పదలుచు, మిమ్మల్ని గెలిపించిన ఈ గ్రామస్తులకి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు నన్ను ఏకగ్రహం చేసినటువంటి ప్రజలకు నేను చాలా రుణపడి ఉంటా. మీరు ఏదైతే నన్ను నమ్ముకొని చేసిరో, ఏకగ్రహం చేసుకొని నన్ను సర్పంచ్గా చేసిరో, ఆ నమ్మకాన్ని అయితే నేను బొమ్ము చేయను. ప్రతిదీ మనం అనుకున్నది కానీ, పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మన మార్కెటింగ్, రైతుల మార్కెటింగ్ వ్యవస్థ కానీ ఏది లోటు కాకుండా సక్రమంగా నడిపించి మీ అందరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటానని నేను అందుబాటులో నేను ఉండేదే ఊర్లే. అది గమనించే మా ఊరు ప్రజలు అందుబాటులో ఎనీ టైం ఊర్లో ఉంటాడు, అందుబాటులో ఉంటాడని నన్ను ఏకగ్రహం చేయడం జరిగింది. నేను అదే నమ్మకంతో నేను వాళ్ళకు ఎనీ టైం నేను ఉండి అందుబాటులో ఉండి, అలా సమస్యలు ఏదున్నా నేను అన్నీ చక్కగా చేస్తానని మాటిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను.